హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు ఈ జొన్నలతో ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈ జొన్నలు వచ్చేసి షుగర్ పేషెంట్లకైనా మనకి హెల్త్కైనా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకోసమే ఈ జొన్నలతో ఈజీ ప్రిపరేషన్ అనమాట. ఈ విధంగా జొన్న పిల్లలను అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ జొన్న పిల్లలు వచ్చేసి ఎవ్రీడే అందరూ ఒక కప్పు తిన్నట్లయితే మనకి డైజెషన్ అయినా ఫ్రీగా అయిపోతుంది, అలాగే షుగర్ కంట్రోల్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివలన. ఇందుకోసం మనం అయితే ఒక బౌల్ని పెట్టేసుకోవాలి. ముగ్గుడైతే ముగ్గుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ని పెట్టుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బాగా ఓవర్ హీట్లో ఉండాలి. మనకి పెనం అనేది హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఒక ప్లేట్ క్వాంటిటీని బట్టేసి వేసుకోవాలండి. జొన్నలు ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కలుపుకుంటూనే అవి ఫ్రై అయిపోతూ మనకి పేలలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఈ విధంగా పేలలు అయితే మనకి ప్రిపేర్ అవుతున్నాయి. ఒక మూత పెట్టేసైనా చేసేసుకోవచ్చు, గడ్డతో కలుపున అవసరం లేకుండా. కాకపోతే అడుగంటిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకున్నామంటే ఈవెన్గా మనకి ఫ్రై అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ జొన్న పేలాలు వచ్చేసి మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ కాబట్టి ఎవ్రీడే ఈ విధంగా మీరు ఒక కప్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ఫుల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి జొన్న పేలాలు అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి అనమాట. చూడండి, మనం జొన్న రొట్టెలు అలాగే జొన్నలతోటి మనం లడ్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఏ రెసిపీ అయినా ప్రిపేర్ అయిపోతుంది, అలాగే మనకి హెల్త్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇందుకోసం ఇదైతే ఇన్స్టెంట్గా ఎమ్మటే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని అయితే నేను చూపించాలనుకుని ఈ విధంగా వీడియో అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.